హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేంటి జంక్షన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అమ్మ వచ్చిందనమాట. మీకు ఫస్ట్ ఎంట్రన్స్లో చూస్తే మీకు అమ్మని చూపించాను. ఇంకా అమ్మ అయితే ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది అండ్ సాటర్డే 2 days వ్లాగ్ ఇందులో మీకు షేర్ చేస్తానన్నమాట. ఇంకా మిన్ను అయితే అమ్మ అక్కడ ఉండేటప్పుడే నాకు ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ కావాలని ఆర్డర్ పెట్టిందనమాట. ఇంకా మనవలు చెప్తే అమ్మమ్మలు ఊరుకుంటారా, ఇంక అందుకని చెప్పి ఇంకా అక్కడ ఫ్రూట్స్, తర్వాత స్వీట్ షాప్కి వచ్చి స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ కూడా కొన్ని పట్టుకెళ్ళామన్నమాట. మిన్ను 15 days నుంచి వాళ్ళ అమ్మమ్మ కావాలని చెప్పి బాగా మారం చేస్తుంది. అమ్మకి రావడానికి అయితే సెలవులు లేవు, అందుకని చెప్పి సాటర్డే సండే సెలవులని కదని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందన్నమాట. ఇంకా అమ్మ వస్తే మనకి ఖాళీ చేతులతో ఇంక రాదు కదా, లగేజ్ మొత్తం తీసుకొని వచ్చింది. నేను వెళ్ళానన్నమాట జంక్షన్కి తీసుకురావడానికి. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా టిఫిన్ పెడదామని చెప్పి పప్పు నానబెట్టేశాను. ఇంకా అమ్మకి టీ అనేది అలవాటు అనమాట బాగా. రాగానే ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకైతే గ్రైండర్లో పప్పు వేసి కూడా రుబ్బేశాను. ఇంకా టమాటా చట్నీ చేద్దామని చెప్పి అత్తయ్య నాకు టమాటాలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఇచ్చేసారు. ఇంకైతే కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకొని గ్రైండర్ కూడా కడిగేసి ఇంకా ఆరబెట్టేశాను అనమాట. కిచెన్ కౌంటర్ అనేది చాలా క్లీన్గా ఉంది. ఇంకైతే అమ్మ కోసమని సుగంధి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా టీ తాగిన కాసేపు తర్వాత సుగంధి ఇచ్చాను అనమాట. ఇంకా సుగంధి తాగేసిన తర్వాత అమ్మ కాసేపు పిల్లలతో ఆడిన తర్వాత ఇంకా చాలా దూరం నుంచి వచ్చింది కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయి రమ్మని చెప్పాను అన్నమాట. పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఇంకా అమ్మతో పాటు పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను, చట్నీకి కూడా పెట్టేశాను. ఇంకైతే కిందన కుకింగ్ అవుతుంది. పైకి వచ్చేసరికి అమ్మ వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట. సర్లే చూడండి, మీరు చూసేటప్పుడు ఇంకా వంట ఇద్ది కదా తింటారని చెప్పి నేను కిందకి ఇంకా ఇంకా వంట అయ్యాక పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే సాటర్డే వ్లాగ్ అనమాట. నేను లేచేసరికి ఇంకా అత్తయ్య అన్నం వండేశారు. ఇంకా ఏదో పెట్టారు ఆ రోజు, బీరకాయ కర్రీ ఏదో పెట్టారనమాట. ఆ రోజు ఇంకా మిన్ను వచ్చి లేచిన వెంటనే ఇంకా ఎర్లీగా లేచేసింది. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా, సెలవు అయితే మాత్రం మిన్ను ఎర్లీగా లేచేస్తుంది. ఇంకైతే ఇక్కడ జంక్షన్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. ఎందుకంటే కొన్ని ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన సామాన్లు అయితే వెళ్ళామన్నమాట. ఇంకైతే వచ్చేసాము. మేము మంత్లీ రేషన్ అనేది ఇక్కడే తెచ్చుకుంటామన్నమాట. ఇంకా అమ్మ అత్తయ్య మిన్ను అందరం కూడా వెళ్ళాము. ఇంకా వెళ్ళి రేషన్ అయితే కట్టించాక ఇంట్లోకి పచ్చిమిరపకాయలు లేవని చెప్పి ఇంకా తీసుకుని వచ్చేసాను అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకొచ్చాను, వాళ్ళు అక్కడ పెట్టేసి. ఇంకైతే ఇక్కడ మేము తీసుకున్న రేషన్స్ ఇదే, అంటే ఇంట్లో మంత్లీ రేషన్ కాదు, ఈరోజు జంతికలు కొద్దిగా పల్లి ఉండలు చూడదామని చెప్పి తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే బాదం మిల్క్ తీసుకున్నాను. అందుకని చెప్పి మిన్ను ఫ్రిడ్జ్ వేయడం తీయడం ఇదే పని అన్నమాట. ఇంకైతే రేషన్ బియ్యం ఉంటే అమ్మ అందులో ఏమైనా ఉన్నాయేమని చెప్పి ఏరుతుంది. ఇంకా నాకైతే ఈ పని చెప్పింది అన్నమాట. మినప్పప్పు కొద్దిగా పెసరపప్పు కొద్దిగా ఫ్రై చేయమని చెప్పింది. అవి ఇంకా ఫ్రై చేసి అమ్మకి ఇచ్చేసాను. ఇంకా బియ్యం వేరేసాక పెసరపప్పు మినప్పప్పు, నెక్స్ట్ వచ్చి ఏపినపప్పు, శనగపప్పు, ఇంకా సగ్గుబియ్యం ఇవన్నీ వేసి ఇచ్చింది. ఇంకైతే పిండి మిల్లుకి వెళ్ళి ఇంకా ఆడించుకొచ్చేసాను. ఆ పిండి మొత్తం వేయలేదమ్మ, ఆ కవర్లోది ఇంకొచ్చి క్యాన్లో సగం వేసింది. ఇంకా పచ్చి ముద్ద అనేది పేస్ట్ చేసి పెట్టుకుందన్నమాట ముందే. మనకి ఇట్లాంటి వంటలు అవి రావులండి, ఏవో కర్రీస్ రైస్ అలాంటి వండమంటే వండుతాం, కానీ మనకైతే పిండి వంటలు అంతగా రావు. ఇంకైతే అమ్మ అందులోకి ఆయిల్ మరబెట్టమని చెప్తే ఇంక ఇక్కడ హీట్ చేశాను అన్నమాట. ఇక ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడైతే వామది వేసుకుంటుంది ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చి ముద్ద అనేది వేసుకుంటుంది. ఇంకా అది సరిపోలేదు, నేను నెక్స్ట్ వచ్చి మళ్ళీ మిక్సీ పట్టాను అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మిన్ను ఇంకా చూస్తున్నారు కదా, అవి తాగేసింది. బాదం మిల్క్ అనేవి అందరూ తాగేశారు. ఇంకా అమ్మ వచ్చింది, కానీ అమ్మ మన ఇంటికి వస్తే అస్సలు ఖాళీ ఉండదు. మనం వీళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన అమ్మకి రెస్ట్ ఉండమన్నాం అనమాట. పాపం చాలా కష్టపడుతుంది. ఇక్కడ కూడా రెస్ట్ లేకుండా అయిపోయిందన్నమాట. అసలు నాకు రాదు వండుకోవడం, లేకపోతే నేనే వండేసుకుందును. ఇంకొకరు హెల్ప్ ఉంటే పర్వాలేదు, ఒక్కలం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే అమ్మ ఇంకా హాట్ వాటర్ వేడి చేసి పెట్టుకుందన్నమాట నీళ్ళు. ఇంకా నీళ్ళు వేసి కలుపుతుంది. మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుందిలేండి, అందరు చేసుకున్నట్టుగానే చేసుకున్నాము.
ఇంకైతే ఎప్పటినుంచో మా హస్బెండ్ అడుగుతున్నారనమాట, ఏదైనా ఇంట్లోకి తయారు చేయవచ్చు కదా అని చెప్పి. ఇన్నాళ్ళకి టైం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంకా చేసుకుంటున్నాము. ఇంకా కలిపేశాక వేడి నీళ్ళు వేసి నూనె కూడా వేసి కలుపుతుందన్నమాట. ఇంకొచ్చి ఇక్కడ పళ్ళెం సరిపోలేదు, మన ఇంట్లో వచ్చి ఇంకా పెద్ద పళ్ళెం అనేది సరిపోలేదన్నమాట. ఇంక ఈ పొయ్యి చూసారా, ఈ పొయ్యి అత్తయ్య వేసిందే, చిన్న పొయ్యి. అది తీసేయొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. అలా సెట్ చేశారు అత్తయ్య, చిన్న పలక మీద వేశారు. ఇంకైతే నాకు అమ్మ పొయ్యి వెలిగించమని చెప్పింది, అందుకని చెప్పి నేను ఇక్కడ వెలిగిస్తున్నాను. అది వెలిగించాక ఇంకా అమ్మ వచ్చిందనమాట. ముద్ద కలిపేసి వచ్చిన తర్వాత ఇంకా పళ్ళెం పెట్టేసి ఆయిల్ పోసేసుకుంది. ఇంకా ఆయిల్ హీట్ అయినంత వరకు అలా పెట్టిందనమాట. ఆ రోజైతే నాకు చాలా భయం వేసింది, వర్షం ఎక్కడ పడుద్దేమో అని చెప్పి. ఒకసారి మేఘం దిగిద్ది, మళ్ళీ ఎండెక్కుతుంది, చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత వచ్చి లాస్ట్కి పనులన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా మనం ఎప్పుడు జంతికలు అనేది వండలేదు కదా. ఇంకొచ్చి అమ్మేమో నేను వేస్తాను నువ్వు తీయ అని చెప్పింది అన్నమాట. ఇంకా నెమ్మదిగా ట్రై చేశాను. ఎలాగో నాకు మనకు అలవాటు లేదు కదా, అలవాటు ఉంటే ఓకే, ఇంకా అలవాటు లేదు. ఇక్కడ ఇంకేమంటే పొయ్యి అనేది ఊగుతూ ఉంది, ఏం స్లిప్ అయినా సరే ఆయిల్ మొత్తం కిందన ఒలిగిపోయిద్ది అని చెప్పి అమ్మేమో కొంచెం టెన్షన్ పడ్డది. తర్వాత దాన్ని కొద్దిగా సెట్ చేసింది అన్నమాట. ఇంకా నూనె అనేది వేడెక్కిందా లేదని చూసి ఇంకైతే వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే కామెడీ, ఇవి సన్నంగా ఉన్నాయి కదా, అమ్మ ఎప్పుడు ఇంత సన్నంగా వేయదు, కొంచెం లావుగానే వేస్తుంది. కానీ మనకేంటంటే లావుగా వద్దు, నాకు సన్నంగా కావాలని చెప్పి అడిగాను అనమాట. ఇంకందుకని చెప్పి సన్నంగా వేసింది. మరీ సన్నంగా అయిపోయినాయి అవన్నమాట. నేను మీడియం సైజులో ఏమంటే ఇలా అయిపోయినాయి. మెయిన్ ఏంటంటే మన జంతికలు గొట్టం అనేది దొరకలేదు, మా చిన్న అత్తలు తీసుకొచ్చి వేసాము. ఇలాగా వేసేటప్పటికి అది బాగా సన్నంగా ఉంది. ఇంకా సర్లే ఎలా ఒకలాగా మళ్ళీ లావు ట్రై చేసాం, కానీ బాగా లావుగా ఉన్నాయి, వద్దని చెప్పేశాను. ఇంకైతే ఇట్లా సన్నంగా ఉన్నా పర్లేదు, ఇలాగే వేసి ఇమ్మని చెప్పాను అన్నమాట. ఇంకైతే అమ్మ ఇలాగే వేసింది. చాలా టైమే పట్టింది ఇది అయ్యేటప్పటికి. ఇది అయ్యేటప్పటికి 2, 3 ఇలా అయిందనమాట. టైం అనేది నేను చూసుకోలేదు. ఇంకైతే ఇన్ని అయినాయన్నమాట. మనకి బిర్యానీ గిన్నె ఉంటుంది కదా, గిన్నెతో అయినాయి. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కొబ్బరికాయలు, తర్వాత వచ్చి బెల్లం తీసుకొస్తుంది. ఏంటంటే ఇక్కడ బెల్లం తీసుకుంటాను కానీ మంత్లీ కేజీ, అదేంటంటే ఇసుగ్గా లేకపోతే వేగంగా నీరైపోవడం ఇలా ఉంటుంది, బెల్లం బాగాలేదు. ఇంకొచ్చి నేనేమో బయటికి వెళ్ళి ఇంకా పల్లీలు తీసుకొచ్చానమాట. పల్లీ ఉండలు చుడతాను అన్నదని చెప్పి అమ్మ. ఇంకా అత్తయ్య కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. అత్తయ్యకి ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా పల్లీలు అనేవి ఫ్రై చేసేసుకుంటున్నారు. ఫ్రై చేసేసుకొని ఇంకా ఉండలు చుడదాం అనుకున్నారు, కానీ ఇవి చుట్టేటప్పుడు మాత్రం నాకు చుక్కలు కనిపించాయి. మీకు ఎంత కామెడీ అయిపోయిందో మీకు రాగానే పెట్టేస్తాను వీడియో అనేది, చూస్తూ ఉండండి. ఇంకా ఇవి ఫ్రై చేశాకైతే నాకు పని చెప్పారన్నమాట, ఈ పల్లీలు అనేవి తొక్క తీయమని చెప్పి. ఇంకా అక్కడ కూర్చొని పల్లీలు అనేటివన్నీ తొక్క తీశాను నేను. ఇంకా అత్తయ్య వచ్చి అందులో తొక్కు లేకుండా మొత్తం చెరిగి పెట్టారన్నమాట. చెరిగేశాక పక్కనేమో అమ్మ వచ్చి పాకం తీస్తుంది. ఇలా పల్లీలు అనేవి తొక్కు తీసి పక్కన పెట్టాను. ఇంకా అత్తయ్య చెరుగుతున్నారని చెప్పాను కదా, ఇంకా చెరిగేసి అప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు ఇవన్నీ అయ్యేటప్పటికి 6 ఇలా అయిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి కామెడీ ఉంటుంది చూడండి. వెంటనేయ్యమ్మా అందులోనే ఇంకా పల్లి ఉండలు అయితే ఇంకా ఆరుతాయని చెప్పి పేపర్ మీద వేసాము. పేపర్ మీద వేసి పల్లెలకి ఎత్తేసి ఇంకా గాలికి పెట్టామన్నమాట. ఇంతే వీడియో. బాయ్ బాయ్.